చాలా మంది టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్ కోసం ప్రిపేర్ అయి కొన్నిసార్లు సరైన గైడెన్స్ లేక ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఐకాన్ ఇండియా వారు ఆన్లైన్ కోర్సును తీసుకొచ్చారు. ఈ యాప్ లో అన్ని సబ్జెక్టులతో కంబైన్డ్ కోర్సుని 1 year వ్యాలిడిటీతో నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో లైవ్ క్లాసెస్ ని మరియు ఎగ్జామ్ సిరీస్ కోర్సుని కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి అవకాశం. ఇంకెందుకు ఆలస్యం? ఇంట్రెస్ట్ ఉన్న వారు కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ తో ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పారే నది తిన్నగానే ప్రవహించాలనుకోదు. తన దారిలో ఎదురైన ప్రతి పరిస్థితిని ఒక మలుపుగా మలుచుకొని ముందుకు సాగుతుంది. నేర్చుకోవాలనుకుంటే ప్రకృతిలో ప్రతి చర్య ఒక పాఠాన్ని చెబుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు. ఇతను 1950 ఏప్రిల్ 20న చిత్తూరులోని నారావారిపల్లెలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమనమ్మ. ఇతనికి రామ్మూర్తి నాయుడు అనే తమ్ముడు, రాజేశ్వరి, హేమావతి అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో చంద్రబాబు తాతగారు ఊర్లోని పంచాయతీల్ని చేస్తూ రాజకీయాల్లో ఎదగాలని ఉన్న పొలాల్ని భూముల్ని అమ్ముకొని ఖర్చు పెట్టిన సర్పంచ్ కూడా అవ్వలేకపోయాడు. దీంతో అప్పటి నుండి నారావారి ఫ్యామిలీ రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఆ తర్వాత చంద్రబాబు తండ్రైన ఖర్జూర నాయుడు గారు చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తండ్రి మిగిల్చిన 2 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటుండేవాడు. ఇదిలా ఉంటే తమ బంధువుల అమ్మాయి అయిన అమనమ్మతో ఖర్జూర నాయుడు గారికి 1948లో పెద్దలంతా కలిసి పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి 4 పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా చిన్నప్పటి నుండి సౌమ్యంగా ఉండే ఖర్జూర నాయుడు గారు తన పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు. కానీ పెద్ద కొడుకైన చంద్రబాబుకి తాతలాగే చిన్నప్పటి నుండి రాజకీయాల మీద మక్కువ ఎక్కువగా ఉండేది. అలా చంద్రబాబు తన స్కూలింగ్ ని చంద్రగిరిలోని గవర్నమెంట్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న చంద్రబాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అవడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక బెల్లం షాప్ లో పనిలోకి చేరాడు. కానీ అలా ఎంత కష్టపడినా అంతలా డబ్బులు రాకపోయేసరికి తండ్రి సలహా మేరకు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో పాస్ అయ్యాడు. ఇక అలా ఇంటర్ పూర్తవగానే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో BAలోకి జాయిన్ అయ్యాడు. అలా అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న చంద్రబాబు ఎప్పుడైతే డిగ్రీలో చేరాడో అప్పటి నుండి స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉంటూ మరోవైపు యువజన సంఘాన్ని కూడా స్థాపించాడు. దీంతో యువకులందరినీ తన సంఘంలో చేర్పించుకొని పల్లెటూరులో ఉండే చిన్న చితక సమస్యల్ని తీర్పిస్తూ అవసరమైనప్పుడు ఆ సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తుండేవాడు. ఇక అలా ఒకసారి నారావారి పల్లెలో వర్షాల కారణంగా మట్టి రోడ్లన్నీ డ్యామేజ్ అయి గుంతలు పడి బస్సులు కూడా ఊర్లోకి రాని సిచ్యువేషన్ కి వచ్చింది. అలా 6 నెలలైనా గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో చంద్రబాబు తన కాలేజ్ మేట్స్ ని, యువజన సంఘంలో ఉన్న యువకుల్ని పోగేసుకొని డ్యామేజ్ అయిన ఆ రోడ్ ని సరిచేయడంతో అప్పటి నుండి చంద్రబాబుకి ఊర్లో మంచి పేరుండేది. ఇక అలా చంద్రబాబు తన BA డిగ్రీ పూర్తవగానే MA చేయాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జాయిన్ అవ్వగా తండ్రి ఆశ ప్రకారం గవర్నమెంట్ జాబ్ ని సంపాదించాలనుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వారు కండక్ట్ చేసే మీటింగ్స్ కి జనాలను పోగేసి తీసుకొచ్చే బాధ్యతల్ని లోకల్ ఎమ్మెల్యేలు చంద్రబాబుకి అప్పగించేవారు. అలా మీటింగ్ కి వచ్చే క్రౌడ్ ని చూసి మరియు చంద్రబాబుకి యూత్ లో పెరిగిన క్రేజ్ ని చూసి కాంగ్రెస్ పార్టీ దృష్టి చంద్రబాబు మీద పడింది. ఇక అదే సమయంలో కామరాజు వల్ల కాంగ్రెస్ 2 పార్టీలుగా విడిపోవడంతో యూత్ ని ఆకర్షిస్తే మంచి సపోర్ట్ దొరుకుతుందని ఇందిరాగాంధీ ఇందిరా కాంగ్రెస్ పార్టీలో యూత్ కి రాజకీయాల పరంగా 20% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. దీంతో చంద్రబాబు ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనే ఉద్దేశంతో 1975లో ఇందిరా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగా చంద్రబాబు డెడికేషన్ ని చూసి పులిచెర్ల ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు. ఇక అలా సీనియర్ లీడర్ అయిన NG రంగారావు గారు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లో గాడ్ ఫాదర్ గా ఉండేవారు. అలా తన సలహా మేరకు 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుండి 28 ఏళ్ల చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక అలా చంద్రబాబుకి యూత్ లో ఉన్న సపోర్ట్ కారణంగా 1978 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2494 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇక అలా ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటే ఊరికి ఏమీ చేయలేమని డైరెక్ట్ గా సీఎం అయిన మర్రి చెన్నారెడ్డి దగ్గరికి వెళ్లి తనకి మినిస్టర్ పదవిని ఇవ్వమని అడగగా అప్పటికే పార్టీలో సీనియర్ లీడర్స్ ఉండడంతో చంద్రబాబు మాటల్ని మర్రి చెన్నారెడ్డి పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఎలక్షన్స్ జరిగిన 2.5 సంవత్సరాల్లో హైకమాండ్ మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుండి తొలగించి టంగుటూరి అంజయ్యని 1980లో సీఎం గా నియమించింది. దీంతో ఈ సమయంలోనైనా మినిస్టర్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని చంద్రబాబు NG రంగారావు సపోర్ట్ తో హైకమాండ్ అడిగినంత డబ్బుని ఇవ్వడం వల్ల 1980లో ఇతనికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా పదవిని ఇవ్వడం జరిగింది. ఇక అలా 30 ఏళ్లకే మినిస్టర్ అవ్వడంతో చంద్రబాబుకి చిత్తూరులో మంచి పేరు వచ్చింది. ఇదిలా ఉంటే చంద్రబాబు తమ్ముడైన నారా రామ్మూర్తి నాయుడుకి చిన్నప్పటి నుండి నాటకాలు చూస్తూ పెరగడంతో యాక్టింగ్ మీద తనకి ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా కొన్ని నాటకాలు
నాటకాల్లో నటిస్తూ మంచి పేరు రావడంతో సినిమాల్లో కూడా ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ ఎంత ట్రై చేసినా ఇతనికి ఛాన్సులు రాకపోయేసరికి వేరే దారి లేక రాజకీయాల్లోకి వచ్చి తన అన్నకి సపోర్టివ్ గా ఉండేవాడు. ఇక అలా 1983లో రామ్మూర్తి గారు ఇంద్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నారా రోహిత్, నారా గిరీష్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండడంతో ఎన్టీఆర్ గారి రెండో అబ్బాయి జయకృష్ణ గారు సినిమా థియేటర్స్ విషయంలో చంద్రబాబుని తరచూ కలుస్తుండేవాడు. అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన చంద్రబాబుకి మంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ కి నచ్చేది కాదు. దీంతో ఎలాగైనా చంద్రబాబుని సరైన సమయం చూసి తొక్కేయాలని వేచి చూస్తుండేవారు. అంతేకాకుండా 1981లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ఎస్సీ మహిళ అయిన కుతూహలంని సెలెక్ట్ చేసి గెలిపించడంతో సీనియర్ లీడర్స్ అందరూ కలిసి చంద్రబాబుని ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని హైకమాండ్ కి చంద్రబాబు గురించి చెప్తూ అతను గ్రూప్ రాజకీయాలు చేస్తూ చాలా మంది మంత్రుల్ని, ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి తన వంక తిప్పుకొని సీఎం అవ్వాలనుకుంటున్నాడని చెప్పడంతో హైకమాండ్ చంద్రబాబు మీద కొన్ని రోజులు సీక్రెట్ గా మానిటర్ చేయడం మొదలెట్టింది. కానీ ఇదంతా తెలియని చంద్రబాబు జయకృష్ణ ద్వారా ఎన్టీఆర్ గారిని కలుస్తూ ఎన్టీఆర్ గారిని రాజకీయాల్లోకి రమ్మని ఎంకరేజ్ చేస్తుండేవాడు. ఇక అలా ఎన్టీఆర్ గారికి రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సరైన సమయం కోసం వేచి చూస్తుండేవారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావడానికి సపోర్ట్ చేస్తున్నాడని తెలుసుకున్న స్టేట్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇక అలా ఈ సస్పెన్షన్ తో చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లి ఇందిరాగాంధీ గారిని కలిసి తన పార్టీకి ఎలాంటి ద్రోహం చేయలేదని, తనంటే గిట్టని వారు లేనిపోనివి చెప్పి ఇలా సస్పెండ్ చేశారని చెప్పడంతో ఇందిరాగాంధీ గారు చంద్రబాబు మీదున్న సస్పెన్షన్ ని ఎత్తివేసింది. దీంతో కాంగ్రెస్ లోనే ఉంటే లైఫ్ లేదని, ఎప్పుడైనా తనని తొక్కేసి ఆ పార్టీ నుండి తీసేస్తారని తెలుసుకున్న చంద్రబాబు సపరేట్ గా ఒక పార్టీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఇతనికి చిత్తూరులో మాత్రమే సపోర్ట్ ఉండడంతో ఖచ్చితంగా పార్టీ పెడితే గెలవలేనని, అందుకుగాను తెలుగు రాష్ట్రాల్లో ఫెమిలియర్ గా ఉండే వారితో కలిసి పార్టీని స్థాపించాలనుకున్నాడు. ఇక ఎలాగో ఎన్టీఆర్ గారికి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండడంతో తనతో కలిసి పార్టీ స్టార్ట్ చేయాలని పలుమార్లు కలుస్తుండేవారు. ఇక ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి రావడానికి కాస్త వెనక ముందు ఆలోచిస్తున్న ఎన్టీఆర్ గారిని చంద్రబాబు అప్పటి సీఎం అయిన అంజయ్య గారితో కల్పించడంతో అతను ఎన్టీఆర్ గారికి రాజకీయాల గురించి కాస్త అవగాహన కల్పించారు. ఇక అలా ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారనే విషయం జనాల్లోకి స్ప్రెడ్ చేయాలని చంద్రబాబు ఈ వార్తని మీడియాలో లీక్ చేయడంతో నెక్స్ట్ డేనే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు హల్చలయ్యాయి. దీంతో అప్పటి నుండి ఎన్టీఆర్ గారు మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక అలా తనకి రాజకీయాల్లో మంచి సలహాలు ఇస్తూ సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు క్యారెక్టర్ నచ్చి తన రెండవ కుమార్తె అయిన భువనేశ్వరి గారితో పెళ్లి చేయాలనుకున్నాడు. ఇక భువనేశ్వరి గారు 1960 ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్లోని నిమ్మకూరులో జన్మించారు. చదువుల్లో చురుగ్గా ఉన్న భువనేశ్వరి గారు తన డిగ్రీ పూర్తవగానే హయ్యర్ స్టడీస్ చదవాలనుకున్న ఎన్టీఆర్ గారు మాత్రం అప్పటికే మినిస్టర్ గా ఉన్న చంద్రబాబుతో పెళ్లిని ఫిక్స్ చేయడంతో వేరే దారి లేక భువనేశ్వరి గారు అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక ఎన్టీఆర్ గారి లాంటి పెద్ద ఫ్యామిలీలో అల్లుడిగా వెళ్లడం చాలా అదృష్టంగా భావించిన చంద్రబాబు ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరి పెళ్లి 1981 సెప్టెంబర్ 10న చెన్నైలో గ్రాండ్ గా జరిపించారు. ఇక అలా ఎన్టీఆర్ గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేయగా అప్పటికే వచ్చిన పబ్లిసిటీ వల్ల ఆ పార్టీకి మంచి జనాదరణ దొరికింది. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ కి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అవ్వాలని ఎన్టీఆర్ గారిని కన్సల్ట్ అవ్వగా నాదెండ్ల భాస్కర్ వల్ల ఆ పార్టీలోకి చేర్చుకోలేకపోయాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ గారు చంద్రబాబుతో ఆల్రెడీ నువ్వు నేషనల్ పార్టీలో మినిస్టర్ గా ఉన్నావు, ఒకవేళ నా పార్టీ వచ్చే ఎలక్షన్స్ ని తట్టుకొని నిలుస్తుందో లేదో నాకు తెలియదు, నా వల్ల నీ రాజకీయ జీవితం పాడవకూడదు, ఎలక్షన్స్ అయ్యాక రిజల్ట్ చూసి డిసైడ్ చేద్దామని చెప్పడంతో చంద్రబాబు అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక నాదెండ్ల భాస్కర్ గురించి చెప్పాలంటే ఇతను 1935 జూన్ 23న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక డబ్బుండే ఫ్యామిలీలో జన్మించాడు. ఇక అలా ఇతను ఉస్మానియా యూనివర్సిటీ నుండి BA LLB పట్టా పొంది లాయర్ గా పనిచేస్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే 1958లో లలిత గారిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. ఇక అలా కాలేజ్ డేస్ నుండే నాదెండ్ల భాస్కర్ కి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుండేవాడు. అలా ఎప్పుడైతే ఇందిరాగాంధీ 20% రిజర్వేషన్ ని కల్పించిందో అదే సమయంలో ఇతనికి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. అలా ఆ ఎలక్షన్స్ లో గెలవడంతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్ లో తన డబ్బు పలుకుబడితో మినిస్టర్ పదవిని తీసుకోవడం గమనార్హం. ఇక ఇదిలా ఉన్నప్పుడే టీడీపీకి అమాంతంగా వచ్చిన పబ్లిసిటీతో వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి టీడీపీ పార్టీ విన్ అవుతుందని తెలుసుకున్న నాదెండ్ల భాస్కర్ ఎన్టీఆర్ గారిని కలుస్తూ 1982 మార్చి 29న తెలుగుదేశం స్థాపించిన రోజు కాంగ్రెస్ కి రిజైన్ చేసి
టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక అలా నాదెండ్ల భాస్కర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాల్లో ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుండడంతో వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. ఇక చంద్రబాబు భువనేశ్వరి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1983 జనవరి 23న నారా లోకేష్ అనే కొడుకు జన్మించాడు. ఇదిలా ఉంటే 1983లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ 201 సీట్లతో భారీ మెజారిటీని దక్కించుకుంది. ఇదిలా ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ తరపున సెకండ్ టైం ఎమ్మెల్యేగా చంద్రగిరి నుండి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో రాజకీయాల్ని వదిలేసి తిరుపతిలో ఒక జ్యూస్ ఫ్యాక్టరీని స్థాపించి ఆ వ్యాపారాన్ని మొదలెట్టాడు. ఇక ఎన్టీఆర్ గారు కూడా చంద్రబాబుని పార్టీలో చేర్పించుకోకుండా నాదెండ్ల భాస్కర్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇదిలా ఉంటే 1984లో ఎన్టీఆర్ గారు హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికాకి వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి కొంతమంది ఎమ్మెల్యేలకి డబ్బు ఆశ చూపించి తన వైపు తిప్పుకొని ముఖ్యమంత్రి అవ్వాలని గవర్నర్ కి ఒక లేఖను రాశాడు. ఇక అందులో ఎన్టీఆర్ కి సినిమా అనుభవం తప్ప రాజకీయ అనుభవం లేదని, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తనకే సపోర్ట్ చేస్తున్నారని, తమ ప్రభుత్వ ఏర్పాటుకి పర్మిషన్ ఇవ్వాలని కోరగా అందుకు గవర్నర్ గారు 30 రోజుల తర్వాత ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటే వారే సీఎం అని చెప్పడం జరిగింది. ఇక ఈ విషయం యుఎస్ఏలో ఉన్న ఎన్టీఆర్ గారికి తెలిసి హడావిడిగా హైదరాబాద్కి వచ్చిన రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ గారు ఏం చేయాలో తెలియక తిరుపతిలో జ్యూస్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్న చంద్రబాబుని రప్పించడం జరిగింది. ఇక అప్పటికే రాజకీయాల్లో ఏం జరుగుతుందో పూర్తిగా అవగాహన ఉన్న చంద్రబాబు ఇదంతా స్టేట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మరియు ఇందిరాగాంధీ కలిసి నాదెండ్ల భాస్కర్ తో చేయిస్తున్న కుట్ర అని, ఇప్పుడు వేరే దారి లేదని, అంతా చేయిజారిపోయిందని ఎన్టీఆర్ గారితో చెబుతూ తమ పదవికి రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఇక అలా చంద్రబాబు సలహాతో సీఎం పదవికి రాజీనామా చేసిన ఎన్టీఆర్ గారు 1985లో మధ్యంతర ఎన్నికల్లో పాల్గొనగా అందులో టీడీపీ 202 సీట్లతో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇక అల్లుడు చేసిన ఈ సహాయంతో ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ గారు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవినిచ్చారు. ఇదిలా ఉన్నప్పుడే ఎన్టీఆర్ గారి భార్య బసవతారకం గారు క్యాన్సర్ వల్ల 1985లో మరణించడంతో ఎన్టీఆర్ గారు జీవితంలో ఒంటరయ్యారు. అసలు నారా భువనేశ్వరి గారికి ఎలిమినేటి మాధవరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి లైఫ్ లోకి ఎందుకు వచ్చింది? చంద్రబాబు ఎన్టీఆర్ గారికి నిజంగానే వెన్నుపోటు పొడిచారా? చంద్రబాబు చేసిన స్కామ్లేంటి? లక్ష్మీ పార్వతిని ఎవరు కిడ్నాప్ చేశారు? చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్ళాడు? అతనిపై ఉన్న కేసులేంటి అనే నమ్మలేని నిజాల్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, కష్టాల్ని ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడే జీవితంలో మనం గెలవబోతున్నామని అర్థం. ఇది ఫోక్స్ నారా చంద్రబాబు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.